ఊరక్క ఇదెక్కడి కథరో. డబుల్ స్మార్ట్ శంకర్ సినిమాలకెళ్ళి నిన్న రిలీజ్ అయిన ఐటమ్ సాంగ్ ల కరోనా టైంలో కేసీఆర్ సార్ మాట్లాడినా ఏం చేద్దామంటావు మరి అనే డైలాగ్ పెట్టిరు. అయ్యో గమన మహేష్ అన్న సినిమాల కుర్చీ మడత పెట్టన్నట్టుగానే సందర్భాన్ని తగ్గట్టు బాగా వైరల్ అయిన కేసీఆర్ సార్ డైలాగ్ తీసుకొని పెట్టిండు రైటర్ కాసర్ల శ్యామన్న. అగో ఐటమ్ సాంగ్ ల కేసీఆర్ డైలాగ్ వాడతారా? మా మనోభావాలు తీవ్రంగా కార్ టైర్ల కింద నలిపోయినాయని కొంతమంది కార్ పార్టీలు కలత చెందిరట. మా కేసీఆర్ డైలాగ్ ఐటమ్ సాంగ్ ల కళ్ళు కాంపౌండ్ లొకేషన్ లో వాడే పాటల్లో ఎట్లా పెట్టుకుంటారని కింద మీద అవుతున్నారట. అరే నడమ సోషల్ మీడియాలో పాపులర్ అయిన డైలాగులతో పాటలు కామన్ అయిపోయింది. జనాలకు కూడా మస్తుగా నచ్చుతుంది. రెండు తగ్గట్టే పాటల రైటర్లు కూడా ఆ పదాలతోటి పాటలు రాస్తున్నారు. దాంట్లో కించపరిచింది ఏమున్నది? అరే పాడిన తెలంగాణుడే, పాట రాసిన తెలంగాణుడే, ఇంకా మనోభావాలను పేగులు చింపుకున్నాడు ఎందుకని కొందరు అంటున్నారు. అది తిట్టే పాట కాదు, కొట్టే పాట కాదు, ఎవరిని కించపరిచే పాట కాదు. మా సాంగ్లు అందరిని ఎగిరిచేటట్టున్న పాటల కేసీఆర్ డైలాగ్ వాడితే వాటి క్రియేటివిటీ అని అనుకోవాలి కానీ కించపరిచిరని కిరికిరి పెడితే ఎట్లనే సార్లు అని ఇంకొందరు అంటుంటే లేదు 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 ముమ్మాటికి ఇది మాకు అవమానమే, పూరి జగన్నాథ్ బరాబర్ సారీ చెప్పి పాటల డైలాగ్ తీసేయాలనుకుంటే ఇంకొంతమంది డిమాండ్ చేస్తున్నారు. గుడివాడ గుణపం కొడాలి నానన్న పంకపాటి పవర్లున్నప్పుడు ఎదురు లేకుండా తిరిగిండు. బాబు సార్నే కాకుండా లోకేష్ ను కూడా బోడి బొకాడియా అని తిట్టు తిట్టకుట్టా బాబు సారే ఎక్కకి ఏడ్చేటట్టు బాధ పెట్టిరని తెలుగుదేశం పోలు ఇప్పటికి సలసల మసులుతుంటారు. ఇక అప్పుడు మనల్ని ఎవడరా ఆపేది అన్నట్టు నాని అన్నది మస్తుగా నడిపించుకున్నాడు. అప్పుడు గుడివాడలో ఖాళీగా ఈ సినిమా టాకీస్ లోనే పార్టీ ఆఫీసును పెట్టి ఎవరాలు నడిపించిందట. ఇప్పుడు కూటమి సర్కార్ రాగానే సినిమా టాకీస్ లోకి వెళ్ళి పార్టీ ఆఫీసును 7 కాడ వీకేసిరు ఆ టాకీస్ లో పార్ట్నర్లు. నిన్న మీటింగ్ పెట్టుకుని ఆ వైసీపీకి సంబంధించిన పోర్టలు పోస్టర్లు అన్నింటినీ తీసి పక్కకు పడేసిరు. ఇప్పుడు ఆ టాకీస్ కు ఓనర్లలో ఒకరైన మాజీ మున్సిపల్ చైర్మన్ యలమర్తి శ్రీనివాసు, టీడీపీ ఎమ్మెల్యే ఎనగండ్ల రాము వాళ్ళందరూ పోయి టాకీస్ ను స్వాధీనం చేసుకున్నారు. గుడివాడ నడిబొడ్డుల ఇన్నొద్దుల అరాచకానికి అడ్డాగా వైసీపీ ఆఫీస్ నడిచింది. ఈడికెళ్ళి నడవాలంటే జనాలు గజగజ ఉనికేది. ఆఖరికి టాకీస్ ఓనర్లు కూడా టాకీస్ కాడుకొస్తే బెదిరించెలగొట్టిరు. గుడివాడ అని గ్యాంగ్ పేద మధ్య తరగతులను భయపెట్టించి భూములు కబ్జాలు చేసిర్రు. ఇప్పుడు కూటమి సర్కార్ వాళ్ళందరికీ న్యాయం చేస్తాము, మేము పవర్లకు వచ్చిన 24 గంటలనే కొడాలి నాని కబ్జాలను 9 ఎకరాల జాగాని హక్కుదారులకు అప్పగించినాము. టీడీపీ ప్రజల కోసం పనిచేసే పార్టీ అని అనుకుంటే చెప్పుకోవచ్చు వీళ్ళు. ఇక ముంగట చూస్తుంటే నాని అన్నకు కష్టాలు ఇంకా గట్టిగానే చుట్టుముట్టే తట్టున్నాయి. అండర్ గ్రౌండ్ పోయిందే బెటర్ అని అనుకుంటారట అన్న టైంలో చెలరేగిపోయిన ఆన్సర్లు. ఓనర్ నేను నా ఆస్తి ఒకసారి ఎలా ఉందో చూసుకుందామని వచ్చాను. చాలా సంవత్సరాల తర్వాత మా శాసనసభ్యుడు రాము గారు, అట్లాగే రా వెంకటేశ్వరరావు, నా మిత్రుడు శ్రీకాంత్ గారు, అట్లాగే ఇతర స్నేహితులు అందరం వచ్చాము సరదాగా ఒకసారి చూసుకుని వెళ్దామని. దీని గురించి ఎలా చేశారు, ఎవరు చేశారు, ఏం చేశారు అనేది గుడివాడ పట్టణ ప్రజలందరికీ తెలుసు. 75% హక్కుదారులు మేము. వాళ్ళిద్దరు కూడా ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా వచ్చారు. మొన్న శాసనసభ్యుడు రాము గారితో మాట్లాడారు, వెళ్ళారు. ఏదో కానీ భగవంతుడు పైనుంచి అన్నీ చూస్తూ ఉంటాడు. అది మాత్రం ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి. తింటాకి ఉంది, మనకి ఉంటాకు ఉంది, తల్లి తండ్రి సక్రమంగా పెంచారు, శుభ్రంగా ఉన్నాం. మరి మాకు తెలిసినంతవరకు మా తల్లిదండ్రులు లేకపోతే చనిపోయిన మా తండ్రి గారు మాకు ఒకటే చెప్పాడు, ఎవరి సొమ్ము 1 రూపాయి కూడా తీసుకోవద్దు అన్యాయంగా, నీ డబ్బులు పోగొట్టుకోమాకని. అదే ఫాలో అవుతాం ఖచ్చితంగా. 100 రూపాయలు కూడా ఊరికినే ఇచ్చినా ఎవరితో ముట్టుకోం. మరి జనం ఈ మధ్యన శవాల మీద రాజకీయాలు చేస్తూ, శవ రాజకీయాల మీద బతుకుతూ ఏదేదో పెద్ద మనుషులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దగ్గరలోనే ఉంది, అన్నీ తేల్చుకుందాం. అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. స్పష్టంగా చెప్తున్నా, నేను అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం. దానికి అనుకూలంగానే ఈరోజు రావడం. నా ఆస్తిలోకి నేను వచ్చా, నా ఆస్తి అంతా ఎలా ఉందో చూసుకున్నా. నా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చా, అందరం సరదాగా స్నాక్స్ తిని చూసుకుని వెళ్తున్నాం. తప్పనిసరిగా ఇక నుంచి రేపు పొద్దునుంచి వచ్చి అందరం మా స్థానంలో మేము కూర్చుంటాం.